అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 6 విడతలో 25 లక్షలు విలువ చేసే 176 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ దీపిక తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న కేసులు 3000 నమోదవగా అందులో 2,45 లక్షల విలువ చేసే 1756 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని తెలిపారు. ఇక మొబైల్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా సంబంధిత వెబ్సైట్ లో కానీ లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ కు కానీ ఫిర్యాదు చేస్తే వెంటనే ఐటీ కోర్ టీం కేసు నమోదు చేసుకుంటుందన్నారు. అదేవిధంగా కేంద్రం తీసుకువచ్చిన మొబైల్ మిస్సింగ్ పోర్టల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ దీపిక తెలిపారు. సంబంధిత వెబ్సైట్ లో కానీ లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ కు కానీ ఫిర్యాదు చేస్తే వెంటనే ఐటీ కోర్ టీం కేసు నమోదు చేసుకుంటుందన్నారు. అదేవిధంగా కేంద్రం తీసుకువచ్చిన మొబైల్ మిస్సింగ్ పోర్టల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ దీపిక తెలిపారు. మనం ఎవరి దగ్గర రికవర్ చేస్తామో వాళ్ళకి చాలా సార్లు తెలియకపోవచ్చు ఇది స్టోలెన్ మొబైల్ అని. మనకి తెలిసిన తర్వాత మనం వాళ్ళకి తెలియజేస్తాం మీరు ఆర్ఏ ఫోన్ యాక్చువల్గా స్టోలెన్ మొబైల్ అని. చాలా సార్లు వాళ్ళు ఎవరి దగ్గరైనా మామూలుగా అమ్మేసి వాళ్ళకి తెలియక ఫోన్ అనుకునే అవకాశం అయితే ఫోన్స్ లో అయితే ఇది కూడా చెప్పండి కేసు. ఇప్పుడు నాకు 10 రోజుల్లో దొరకలేదు, నెల రోజుల్లో దొరకలేదు, నా ఫోన్ దొరకదు అని అనుకునే అవసరం లేదు. అది మనకు ఒకసారి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూస్ గా దాని మీద వర్క్ చేస్తాము. సో డెఫినెట్ గా లేట్ అయినా కూడా దొరికే అవకాశం అయితే ఉంది. మనం ఎవరి దగ్గర రికవర్ చేస్తామో వాళ్ళకి చాలా సార్లు తెలియకపోవచ్చు ఇది స్టోలెన్ మొబైల్ అని. మనకి